ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. శుభోదయం. యేసయ్య మాట అనే కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసయ్య పలికిన మాటల్లో ఈ దినము మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 20వ వచనాల వరకు ధ్యానించుకుందాం. ఆ వచన భాగములో ఇలా వ్రాయబడి ఉన్నది: నోట పడునది మనుషుని అపవిత్రపరచదు, గాని నోట నుండి వచ్చినదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని మీకు తెలియనా అని ఆయన అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటలోనికి పోవున దంతయు కడుపులో నుండి బహిర్భూమిలోనికి విడువబడును, గాని నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, అవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయముల నుండియే వచ్చును. అవే మనుషుని అపవిత్రపరచును, గాని చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పెను. దేవునికి ప్రియ బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి మాటలలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం గ్రహించగలం. అనేక మంది ఆచారానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు, ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభువారు ఆధ్యాత్మికతకు ప్రాముఖ్యతనిచ్చే దేవుడు. ఒకరి ఆత్మ శుద్ధిగా ఉన్నప్పుడు ఆ మనిషి జీవితము శుద్ధిగా ఉంటుంది. బహ్యాచారము ఒక వ్యక్తి ఆచరించి తను శుద్ధి అని అనుకుంటే, హృదయం కనుక శుద్ధి లేకపోతే అదంతా కూడా దారుణంగా ఉంటుంది అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ధ్యానించుచున్నటువంటి వాక్య భాగములో యేసు ప్రభువారు పరిసయ్యులను ఉద్దేశించి కొన్ని మాటలు ఆయన తెలియజేశారు. ఆయన ఎప్పుడైతే పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడారో, తన శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, వారు చాలా అభ్యంతరపడుతున్నారు, మీ విషయంలో వారు బాధపడుతున్నారు, ఎందుకంటే మీరు పలికిన మాట వారికి నచ్చలేదు అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు చాలా స్పష్టంగా, తండ్రైన దేవుడు నాటని ప్రతి మొక్క పెరికి వేయబడును అన్నారు. నా సోదరి సహోదరుడా, అందరికీ దేవుడే కలుగచేశాడు అంటాం కదా, కానీ చాలామంది జీవితాల్లో దేవుని ద్వారా నాటబడిన వారు దేవునికి ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా జీవిస్తారు. దేవుని ద్వారా నాటబడని వారు దేవునికి ప్రతికూలంగా జీవిస్తారు. దేవుని మాటలు వారు వినరు. అలాంటి మొక్కలు లేక అలాంటి చెట్లు పెరికి వేయబడి అది కాల్చబడును అని యేసయ్య తెలియజేస్తా ఉన్నాడు. పరిసయ్యులు అభ్యంతరపడ్డారు అనే మాటకు యేసు ప్రభువారు ఏమన్నారో తెలుసా? వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపాలని అనుకుంటున్నారు కనుక గ్రుడ్డివారి చేయి పట్టుకుంటే గ్రుడ్డివాడు ఇరువురు కలిసి గుంటలో పడిపోతారు అని చెప్పి తెలియజేశారు. నా సహోదరి సహోదరుడు, ఈరోజు చాలామందికి దైవికమైనటువంటి అనుభూతి తెలియదు. దైవికమైన సత్యాన్ని గురించి వారు ఎరగని వారుగా జీవిస్తున్నారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడితనము కలుగజేస్తుంది. ఈరోజు అనేక మంది గ్రుడ్డివారుగా జీవించడానికి గల కారణాలు ఏమిటి అంటే, అపవాది అయిన సైతాను అనేక మంది జీవితాలను గ్రుడ్డివారిగా మార్చేస్తున్నది. ఈరోజు ప్రియ సంఘములో అనేక మంది ప్రియ ప్రజలు
వారు దేవుని వాక్యం బట్టి జీవించినప్పుడు వారు వెలిగించబడి, వారును వారి కుటుంబాలు వాక్యం బట్టి వెలుగుతూ జీవిస్తారు. మాకు తెలుసు అనేటటువంటి భావనతో ఎవరైతే జీవిస్తారో అలాంటి వారు ఒకవేళ తమ జీవితంలో స్వార్థపూరితులుగా కానీ, ఒకవేళ వారి జీవితంలో అనేకమైనటువంటి వారు అన్నీ తెలుసు అనేటువంటి భావనతో జీవించే వ్యక్తిత్వం కలిగిన వారైతే ఖచ్చితంగా వారు గుడ్డివారు. ఎందుకంటే అహంకారం అనేది ఒక గుడ్డితనం. నాకు అన్నీ తెలుసు అని భావించడం అనేది ఒక గుడ్డితనం. యేసయ్య అంటున్నారు, ఈ పరిచర్యలో మాకన్నీ తెలుసు అని గుడ్డితనంలో ఉన్నారు. దేవుని యొద్ద నేర్చుకునే స్థితిలో వారు లేరు కనుక వారి చేయి పట్టి ఎవరు నడిచినా వారును గుంటలో పడిపోతారని చెప్తూ వారు అర్థమైనట్లుగా ఒక అద్భుతమైన విషయం తెలియజేశారు. పేతురు భక్తుడు అడుగుతున్నాడు, అయ్యా ముందు మీరు చెప్పారు కదా, నోట పడినదే అపవిత్రపరచుదు కానీ నోట నుండి వచ్చినదే అపవిత్రపరచునని ఏంటి దీని అర్థం అని అడిగినప్పుడు యేసుప్రభు వారు దానికి విశ్లేషించి చెప్తా ఉన్నారు. నోట పడునది అంటే రకరకాల ఆహార పదార్థాలు మనము నోట్లో తింటాం. అది తిన్నప్పుడు అది డైజెషన్ అయి బహిర్భూమిలోనికి వెళ్ళిపోతుంది, నోట నుండి మళ్ళీ రాదు. మనం ఏ వస్తువులు తిన్నా, ఆహారం తిన్నా, రొట్టె తిన్నా, ఎలాంటి పదార్థాలు మనం రుచికరమైన ఆహారం తిన్నా అది గడుపు లోపలికి వెళ్ళి డైజెషన్ సిస్టమ్ ద్వారా ఏవైతే మనకు ఉపయోగం అది మన శరీరానికి ఉంటుంది, నిరుపయోగమైనటువంటివన్నీ బహిర్భూమిలోనికి వచ్చేస్తుంది. అయితే యేసయ్య ఏమంటారంటే నోట్లో పడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోటి నుండి వచ్చినది అపవిత్రపరచదు. ఏంటి నోటి నుండి వచ్చినది అన్న దానికి యేసుప్రభు వారు చాలా స్పష్టమైన కొన్ని మాటలు ఇక్కడ తెలియజేశారు. సాధారణంగా హృదయములో ఉన్నటువంటిదే నోటి నుండి వస్తుంది. హృదయములో ఉన్నటువంటిది ఏంటి? దురాలోచనలు, నరహత్య, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. మొత్తము 7 విషయాలు మనం గమనిస్తున్నాం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యగమనము, దొంగతనము, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు. ఈ 7 రకాల క్యారెక్టర్ గురించి యేసుప్రభు వారు అది హృదయముల నుండి వస్తుంది అని తెలియచేశారు. నిజమే కదా? ఏదైనా చెడ్డ ఆలోచన ఒక మనిషి హృదయముల నుండి వచ్చి ఆ మనిషిని చెడు వైపు నడిపిస్తుంది. బయట నుంచి హృదయంలోనికి రాదు, కానీ హృదయంలో నుండి అది వస్తుంది. ఒక వ్యక్తికి హత్య చేయడమో, గాయపరచడమో, కఠినమైన మాట్లాడటమో అది హృదయంలో నుండి వస్తుంది. నరహత్య అనేటటువంటిది కేవలం కత్తితో పొడవడం ద్వారా కాదు, గాయపరిచే మాట్లాడడం కూడా హత్యే. అనేక మంది మానసికంగా వ్యధకు గురి చేస్తాం. దేవుడు ఆ నరహత్య కూడాను చాలా ప్రమాదం, అది హృదయాంతరంగంలో నుండి వచ్చును అన్నాడు. వ్యభిచారము, వేశ్యగమనములు. వ్యభిచారం చేయడం, అనేక మంది వ్యక్తులతో సాంగత్యం పెంచుకోవడం. అనేక చోట్లయితే వేశ్యలు ఉంటారు. వారు డబ్బుల కొరకు తమ జీవితాలు గడుపుతూ ఉంటారు. అలాంటి వారి దగ్గరికి ఒకరు మనుషులు వెళుతున్నారు అంటే అది కూడా హృదయాంతరంగములో వచ్చిన పాపాలే కనుక అది దేవునికి నచ్చనిది. దొంగతనములు, ఎవరిదైనా మనది కాని వస్తువులు దోచుకొని వెళ్ళిపోవడం, ఎవరిదైనా మన దొంగతనం చేయడం, అది హృదయాంతరంగంలో ప్రేరేపణ వచ్చినప్పుడే ఒక మనిషి ఆ పని చేయగలడు. అబద్ధ సాక్ష్యములు, ఒకరి గురించి మన అబద్ధాలు చెప్పగలుగుతున్నాము అంటే ఒక వ్యక్తి ఓన్ డిసిషన్, తన హృదయంలో తీసుకున్న తీర్మానం బట్టి. చూసింది చూడడానికి కూడా చూసినట్టుగా చెప్పడానికి ఇష్టపడరు, కానీ అబద్ధాలు చెప్తా ఉంటారు, చూడలేదు అని, మాకు తెలియదు అంటుంటారు.
అది దేవునికి విరుద్ధంగా మాట్లాడే మాటలు. నెక్స్ట్ 7వదిగా దేవదూషణలు. ఎప్పుడు ఒక మనిషి దేవునికి దూషిస్తాడు? తన గతి సరిగా లేనప్పుడు, తన స్థితి సరిగా లేనప్పుడు, ఏం దేవుడో, ఎందుకో నన్ను పుట్టించాడో, నాకెందుకు ఇలాంటి ఇబ్బందులు పెట్టాడని అనుకుంటారు. సో దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ హృదయముల నుండియే వచ్చును అని యేసు చెప్తా ఉన్నాడు. హృదయంతరంగంలో నుండి ఒక మనిషిలో ఈ 7 రకాల చెడు ప్రభావాలు బయటికి వచ్చి ఆ మనిషిని అపవిత్రుడుగా చేస్తుంది. దొంగతనానికి అలవాటు పడడం, అనేకమైన పాపిష్టి పనులకు అలవాటు చేయడం, అబద్ధాలు చెప్పుకుంటూ దేవదూషణ చేసుకుంటూ, ఇలాంటి రకరకాల అపవాది సాతాన్ యొక్క సంక్షోభాల్లో పడి ఒక మనిషి తన జీవితంలో నాశనం వైపు వెళ్ళిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒక మనిషి తినే ఆహారం ద్వారా, చేతులు కడుక్కోకుండా తినడం ద్వారా అపవిత్రత కాదు సుమా. హృదయములో నిండుగా ఉండేటటువంటి అనేకమైనటువంటి అసంఖ్య కార్యములు కానీ, దేవునికి నచ్చని అనేకమైనటువంటి కార్యకలాపాలు కానీ ఎవరైనా చేస్తూ జీవిస్తున్నారనుకుందాం, వారే అపవిత్రులు. నీ తలంపులు అపవిత్రము, నీ ఆలోచన అపవిత్రము, నీ చూపుల్లో, నీ నడవడికలో, నీ జీవిత గమనములో నువ్వు అపవిత్రత కలిగి చేతులు కడుక్కుని తినలేదని, ఏవో చిన్న చిన్న ఆచారానికి సంబంధించినటువంటి వాటిని అయ్యో అలా చేయట్లేదు కాబట్టి వీళ్ళు తప్పు చేస్తున్నారని కానీ ఎంచడానికి వీలు లేదు. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్త అంటాడు, ఒక నీతిమంతుడు తన నీతిని అనుసరించి జీవిస్తున్నప్పుడు ఒకవేళ ఎటువంటి చిన్న తప్పిదాలు చేసినా ఆ తప్పిదాలు బట్టి తన నీతి జ్ఞాపకం రావు. ఒకవేళ ఎలాంటి అనీతిమంతుడైనా సరే, ఎంత పాపిష్టుడైనా సరే, ఆ పాపిష్టి పనులు మానుకొని నీతిగా జీవించడం ప్రారంభించినప్పుడు ఆ అపవిత్రత అంత గుర్తుకు రావు. కానీ తను చివర్లో చేస్తున్న నీతిగల జీవితాన్ని బట్టి అది గుర్తు తెచ్చుకొని తనను ఖచ్చితంగా దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు అంటాడు. కనుక ఈరోజు యేసు ప్రభువారు హృదయ స్థితిని ఆయన గమనించినప్పుడు, ఒక హృదయ స్థితిలో నిశ్చయంగా ఒక మనిషి పరిశుద్ధంగా ఉండడానికి, తను వైహికమైనటువంటి ఆచారం ద్వారా అపవిత్రుడు కాలేడు. తన అంతరంగముల నుండి వచ్చినటువంటి పరిస్థితిని బట్టి ఆయన అపవిత్రత కలిగి ఉంటున్నాడు అని యేసయ్య వివరణ ఇచ్చాడు. కనుక ఈరోజు ఈ ఉదయకాలంలో మాటలు వింటున్న మీరు ఎవరికైనా జడ్జిమెంట్ చేసి, ఎవరికైనా తీర్పు తీర్చి, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు అని మనం అనడం కాదు. అసలు ఇంతకీ మనం మంచి వాళ్ళమా కామా, మనం సరైన వాళ్ళమా కాదా, అది ఆలోచించుకోవాలి. మనం మంచి వాళ్ళగా ఉండాలంటే ఎవరి గురించి దురాలోచనలు పెట్టుకోకూడదు, ఎవరి గురించి తప్పుడుగా మాట్లాడకూడదు, ఎవరిది ఆశించకూడదు, తప్పుడు ప్రవర్తన ప్రవర్తించకూడదు, చెడు కార్యాలు అలవాటు చేసుకోకూడదు. దేవుడు పరిశుద్ధుడు కనుక మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచితేనే దేవుడు మనతో ఉంటాడు. రండి, ఆ దేవునికి మనం ఆ విధంగా ప్రార్థన చేసి పరిశుద్ధ జీవితం కొరకు దేవునికి కోరుకుందాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొంచున్నాం తండ్రి. మా జీవితాలు పరిశుద్ధంగా ఉండాలని మీరు మాకు బోధించి ఉన్నారు. పరిశుద్ధ జీవితం కలిగి ఉండడానికి కృపనివ్వండి. ఏవైతే నోట్లు పడుతుందో వాటి ద్వారా మేము అపవిత్రం కాము, కానీ నోటు నుండి వచ్చే ప్రభు రకరకాల మాటలు, మా యొక్క ప్రవర్తనలు, మా జీవిత విధానాల ద్వారానే మేము అపవిత్రులుగా ఎంచబడుతున్నాం అనే సంగతి ఈరోజు మేము నేర్చుకున్నాం. కనుక ప్రతి ప్రియ బిడ్డలు తమ హృదయాలను పవిత్రంగా ఉంచుకొని, తమ నోటి మాటలు పవిత్రంగా ఉంచుకొని, మీ దృష్టికి పరిశుద్ధులై జీవించే భాగ్యం దాయిచ్యమని ఉదయకాలములో ఈ మాటలు విన్న ప్రతి జీవితాల్లో గొప్ప దీవెన అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించును గాక.